ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు, కాకినాడ జొన్నాడ రోడ్డు అత్యంత కీలకమైనవి. పలు పట్టణాలు, జాతీయ రహదారిని కలిపే ఈ రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఏమాత్రం మరమ్మతులకు నోచుకోక ప్రయాణికులకు నరకం చూపించాయి. ప్రస్తుతం వీటిపై అధికారులు గుంతలు పూడ్చారు. మరోపక్క కీలకమైన ఈ రెండు రహదారులను విస్తరించి కొత్తగా నిర్మించడానికయ్యే ఖర్చును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా భరించాలని గతేడాది సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాకినాడ జిల్లా నుంచి కోనసీమ జిల్లాను కలిపే కాకినాడ జొన్నాడ రహదారి ద్వారా రావులపాలెం జాతీయ రహదారికి చేరుకోవచ్చు. అయితే ఈ రోడ్డు కాకినాడ నగరం నుంచి కరప, వేళంగి, రామచంద్రపురం, మండపేట, ఆలమూరు మీదుగా వెళుతుంది. నిత్యం ఈ రోడ్డు భారీగా రద్దీగా ఉంటుంది. రావులపాలెం, విజయవాడ, హైదరాబాద్ వెళ్లే బస్సులు, కార్లు, ఇతర లారీలన్నీ ఈ దారి మీదుగానే ప్రయాణిస్తాయి. కాని ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన ఈ రహదారి ఇప్పుడున్న ట్రాఫిక్ను ఏమాత్రం తట్టుకోలేని విధంగా మారింది. రోడ్డు ఎక్కడికక్కడ చాలా చిన్నది కావడంతో వచ్చిపోయే వాహనాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. అటు అనేక చోట్ల పట్టణాలు, గ్రామాలు ఉండడంతో అత్యంత నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ R&B రహదారిని PPP విధానంలో భారీ స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు 50 కిలోమీటర్ల పొడవున్న కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు సైతం ఈ రెండు నగరాలను కలిపే కీలక రహదారి. ఒక రకంగా ADB రోడ్డుతో పోల్చితే కెనాల్ రోడ్డు ద్వారా రెండు నగరాల మధ్య దూరం తక్కువ. ప్రస్తుతం అనేక లారీలు, కార్లు, బస్సులు, ఇతర వాహనాలన్నీ ఈ రోడ్డుపైనుంచే వెళుతున్నాయి. మధ్యలో అనేక గ్రామాలు, పట్టణాలు ఉండడంతో ట్రాఫిక్ దారుణంగా ఉంటోంది. రహదారి మాత్రం ఇరుగ్గా ఉండడంతో నిత్యం నరకమే. దీన్ని కూడా PPP విధానం ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు రహదారులను PPP విధానంలో భారీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం వీటి నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయించడానికి సర్వే బాధ్యతలను LN మాలవ్య అనే సంస్థకు గతేడాది మేలో అప్పగించింది. మధ్యప్రదేశ్కు చెందిన ఈ సంస్థ ఇటీవల తన సర్వే పూర్తి చేసింది. గతేడాది నవంబర్ వరకు ఈ రెండు రోడ్లపై సర్వే జరిపింది. ఇప్పుడున్న వాహనాల రద్దీ తదుపరి కొన్నేళ్లలో ఎలా పెరుగుతుంది, PPP విధానంలో రహదారులను నిర్మించే కంపెనీలకు ఆ తర్వాత టోల్ వసూలు ద్వారా డబ్బులుచ్చి లాభదాయకంగా మారుతుందా లేదా అనే దానిపై సర్వే చేసి తాజాగా పచ్చజెండా ఊపింది. PPP విధానంలో ఈ రెండింటి నిర్మాణం సాధ్యమేనని తేల్చింది. వివిధ రవాణా సంస్థల నుంచి డేటా సేకరించడంతో పాటు ఈ రోడ్లను అభివృద్ధి చేస్తే ఎంతకాలానికి PPP విధానంలో కాంట్రాక్టర్కు అప్పడించవచ్చు, టోల్ వసూలు ఎంత చేయాల్సి ఉంటుంది, రహదారిని నిర్మించిన తర్వాత టోల్ ద్వారా కాంట్రాక్టర్కు వెచ్చించినంత మొత్తం రాకపోతే ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఎంత చెల్లించాలి తదితర అంశాలపై DPRలో వివరించింది. దీంతో ఎట్టకేలకు ఈ రెండు రహదారులకు మంచి రోజులు వచ్చినట్టయింది. కాగా కాకినాడ జొన్నాడ రహదారిలో ఇప్పటికే పలు పట్టణాలు, గ్రామాలు భారీగా విస్తరించినందున 4 లేన్ల కొత్త రహదారి అభివృద్ధికి భూములు, ఇళ్లు సేకరించాల్సి వస్తుందని, అదే జరిగితే ఖర్చు భారీగా ఉంటుందని ఇప్పటికే R&B అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో కరప, వేళంగి, మండపేట, ఆలమూరు మీదుగా కొత్తగా బైపాసులు నిర్మించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు 225 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. అలాగే కెనాల్ రోడ్డుకు సైతం 4 రహదారులు నిర్మించాల్సి రావడం, అటు అనపర్తి, వేమగిరి పట్టణాల మీదుగా రహదారి వెళ్తుండడంతో వీటిని బైపాస్ చేస్తూ కొత్తగా రోడ్డు నిర్మించాల్సిన అవసరముంది. అలాగే కేశవం, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం ప్రాంతాల్లో కాలువ, రైల్వే ట్రాక్, రోడ్డు పక్కపక్కనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటి వద్ద కూడా బైపాస్ అవసరం. దీనికి మొత్తం 170 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. కాగా ఈ రెండు రహదారులకు భూసేకరణ అంతా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది. ఆ తర్వాత వీటిని ప్రైవేటు సంస్థ నిర్మిస్తుంది. భూసేకరణ ఎంత అవసరమో తేల్చాలని ప్రభుత్వం ఆదేశించిన వెంటనే రంగంలోకి దిగడానికి అధికారులు సిద్ధమయ్యారు.